హాయ్ హలో నమస్తే అన్న, వెల్కమ్ టు మన ఛానల్ తెలుగు రైడర్ వైబ్స్. బ్రదర్, మనం ఈరోజు 18 తారీఖు నుంచి మనకు ట్రాఫిక్ రూల్స్ అనేది చేంజ్ అవుతాయని చెప్పేసి మనకు ముందుగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, చలో బ్రదర్, హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయి. ఆగస్టు 18, 2026 నుంచి ఇక్కడ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. అంటే ఈ రోజుతోనే అమలు వచ్చింది. ఎందుకు ఈ వన్ వే పెట్టారంటే కేబీఆర్ పార్క్ చుట్టూ హైటెక్ సిటీ ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా ఈ వన్ వే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ రూట్ డైవర్షన్ మార్పు సుమారు 2 సంవత్సరాల పాటు కొనసాగుతున్నట్లు అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, మహారాజా అగ్రేసన్ జంక్షన్, రోడ్ నెంబర్ 45, ఫిలింనగర్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మార్గాలు అయితే ప్రభావితం అవుతాయి. అందుకే ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాళ్ళు ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. రోడ్డుపై ఉన్న వన్ వే బోర్డులు గమనించండి, డైవర్షన్ బోర్డులు గమనించండి, లేన్ మార్కింగ్ను తప్పకుండా ఫాలో అవ్వండి. మనం వెళ్ళే దారి కొంచెం ఎక్కువైనా సరే షార్ట్ కట్ కోసం తప్పు దారిలో వెళ్ళకండి. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ట్రాఫిక్ మార్పులు మొదట్లో కొంత ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే ముందు కొంచెం అదనపు సమయం అంటే కొంచెం టైం అయితే పడుతుంది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఏర్పాటు చేసిన ప్రస్తుత ట్రాఫిక్ బోర్డులు, పోలీసుల డైవర్షన్ సూచనల మేరకే ఆధారంగా తీసుకోవడం మంచిది. నిర్మాణ పనుల సమయంలో ఇంకేమైనా ఇబ్బంది అయితే మార్గం మధ్యలో మార్పులు చేయవచ్చని పోలీసు అధికారులు అయితే తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. ఆ రూట్లో వెళ్ళేటోళ్ళు అయితే కొంచెం గమనించండి, ఎందుకంటే బోర్డులు అయితే గమనించుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే వన్ వే అయితే చేశారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కువ మనం ప్రయాణించే రోడ్స్ అవే కాబట్టి, రద్దీగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించండి. ఒకవేళ తొందరగా ముందే వెళ్ళాలంటే ఒక గంట ముందు వెళ్తేనే మనం బెస్ట్. ఎందుకంటే ఈ రోజు కంటే రేపు ఇంకా ట్రాఫిక్ జామ్ కావచ్చు. ఫస్ట్ టైం అయితే మీకు ఎవరికైనా కొంచెం లేటే అవుతుంది, బట్ ఒకసారి మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది మనం ఏ టైంకి అయితే రీచ్ అవుతున్నామో, ఏ టైంకి వెళ్ళాలనేది మీరు ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఈ రోడ్లో అయితే మీరు ప్రయాణించండి. సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ట్రాఫిక్ రూల్స్ గురించి కానీ, రోడ్ గురించి కానీ, ఇంకా ట్రాఫిక్ సంబంధించిన విషయాల గురించి కానీ నేను మీకు నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ మీ ముందు ఇంకా మరెన్నో తీసుకొని వస్తాను. ట్రాఫిక్ సంబంధించినవి కానీ, కార్స్కి సంబంధించినవి కానీ, నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా మీరు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.